నువ్వు దానము చేసినది ఏది ఉన్నదో అది నీ పాలిట అమృతత్వమునకు కారణమగుచున్నది. కాబట్టి చెల్లియుండియు సైరణ సెయ్యునతడు పేదవడియును అద్దికి ప్రియముతోడ తనకు కల భంగి ఇచ్చునతండు. తాను పేదవాడై కూడా ఇచ్చేసేయడం కాదు, ప్రియముతోడ ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. ఆ ఇవ్వడంలో పోన్లే నా జీవుడు తరిస్తున్నాడన్న భావనతో ఇవ్వగలగాలి, అది ప్రీతి. ఆ ప్రియముతో ఇవ్వగలిగిన వాడైతే అలా ఇచ్చేవాడు ఎవరుంటాడో ఈ రెండు రకాలైన వాళ్ళని, మొదటి రకం వాళ్ళు ఎవరు? పుణ్యపురుషుల్ని ఏం చెప్పింది? మొదటివాడు చిల్లియుండియు సైరణ సేయునతడు, శక్తి కలిగి ఉండి కూడా త్రికరణ శుద్ధిగా క్షమాపణ చెప్తే క్షమాపణ ఇచ్చి వాడు మారడానికి అవకాశమును కల్పించినవాడు, తన దగ్గర ఏదీ లేకపోయినా ఆర్తితో వచ్చినటువంటి వాడికి పెట్టి సంతోషించినవాడు, ప్రీతితో పెట్టి సంతోషించినవాడు. వీళ్ళిద్దరున్నారే వాళ్ళు పుణ్యపురుషులని చెప్పిరార్యులు కురువరేణ్య. వాళ్ళయా పుణ్యపురుషులంటే వాళ్ళ గురించి తలుచుకున్నా, వాళ్ళ గురించి విన్నా, వాళ్ళ గురించి ఆలోచించిన ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎందుకని అంటే మనసులో అటువంటి మహాపురుషుల యొక్క కదలిక చాలు, అది భగవంతుని యొక్క అనుగ్రహమునకు కారణమవుతుంది.